కథ పేరు స్వాయంభువ మనువు. రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు. బ్రహ్మదేవుని మానసపుత్రులలో అగ్రగణ్యుడు, మానవ సృష్టికి మూలపురుషుడు స్వాయంభువ మనువు. సృష్టి ప్రారంభదశలో బ్రహ్మదేవుడు లోకాన్ని విస్తరింపజేయాలని సంకల్పించినప్పుడు ఆయన తన రూపం నుండే ఇద్దరినీ ఉద్భవింపజేశాడు. వారిలో పురుషుడు స్వాయంభువ మనువు కాగా స్త్రీ శతరూప. వీరిద్దరి కలయికతోనే భూమిపై మానవ సంతతి విస్తరణకు పునాదిపడింది. స్వాయంభువ మనువు కేవలం ఒక పాలకుడు మాత్రమే కాకుండా ధర్మబద్ధమైన జీవనానికి మార్గదర్శిగా నిలిచాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు మనువు భూలోకపాలనా బాధ్యతలను స్వీకరించాడు. ఆ సమయంలో భూమి హిరణ్యాక్షుడనే రాక్షసుడి వల్ల సముద్రగర్భంలో మునిగిపోయి ఉంది. లోకాన్ని రక్షించడానికి, మానవ నివాసానికి అనువుగా మార్చడానికి మనువు బ్రహ్మను ప్రార్థించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తి భూమిని సముద్రం నుండి వెలికితీసి రక్షించాడు. భూమి స్థిరపడిన తరువాత స్వాయంభువ మనువు ధర్మపాలనకు శ్రీకారం చుట్టాడు. శతరూపతో కలిసి ఆయన ఒక ఆదర్శవంతమైన గృహస్థు జీవితాన్ని గడిపాడు. వీరికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు జన్మించారు. వీరి సంతానం ద్వారానే ఈ ప్రపంచంలో వైవిధ్యభరితమైన మానవజాతులు రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా దేవహూతి ద్వారా కర్దమ ప్రజాపతికి కపిల మహర్షి జన్మించి సాంఖ్యయోగాన్ని లోకానికందించారు. మనువు తన పాలనలో కేవలం శాంతిభద్రతలకే పరిమితం కాకుండా సమాజం ఏ విధంగా నడుచుకోవాలి, వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అనే అంశాలపై స్పష్టమైన నియమాలను రూపొందించాడు. ఆ నియమాలే తరువాతి కాలంలో మానవ ధర్మశాస్త్రాలకు ఆధారంగా నిలిచాయి. స్వాయంభువ మనువు జీవితం నిరంతరం తపస్సు, ధ్యానం, ప్రజాసేవతో ముడిపడి ఉండేది. ఆయన సుమారు లక్షల సంవత్సరాలపాటు భూమిని పరిపాలించాడని పురాణాలు చెబుతున్నాయి. రాజ్యపాలనలో ఉన్నప్పటికీ ఆయన మనస్సు ఎప్పుడూ భగవంతునిపైనే లగ్నమై ఉండేది. అధికారం శాశ్వతం కాదని గుర్తించి సరైన సమయంలో దాన్ని త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం గొప్ప పాఠం. సమాజంలో వర్ణవ్యవస్థ, ఆశ్రమధర్మాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేలా చూశాడు. ఆయన పాలనలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో వర్ధిల్లారు. కరువుకాటకాలు లేని, అన్యాయం జరగని అద్భుతమైన సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించాడు. జీవితం చివరి దశలో మనువు తన రాజ్యబాధ్యతలను కుమారులకు అప్పగించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. నైమిసరాణ్యానికి వెళ్లి భార్య శతరూపతో కలసి కఠోరమైన తపస్సు చేశాడు. శరీర సుఖాలను త్యజించి కేవలం ఆకులు, పలహారాలను ఆహారంగా తీసుకుంటూ నారాయణుడిని ధ్యానించాడు. ఆయన భక్తికి మెచ్చిన పరమాత్మ దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు. స్వాయంభువ మనువు చరిత్ర కేవలం ఒక రాజుకథ మాత్రమే కాదు, అది ఒక ధర్మసంహిత. మానవజాతికి క్రమశిక్షణ, నైతికత, భక్తిని నేర్పిన ఆదిపురుషునిగా ఆయన చరిత్ర అజరామరంగా నిలిచిపోయింది. నేటికి మానవులందరినీ మనుష్యులు అని పిలవడానికి మనువు సంతతి కావడమే. సృష్టిలో క్రమాన్ని నెలకొల్పి అరాచకాన్ని రూపుమాపి ధర్మాన్ని ప్రతిష్ఠించిన ఘనత ఆయనకే దక్కుతుంది. స్వాయంభువ మనువు జీవితం నుండి గ్రహించాల్సిన ముఖ్యమైన అంశాలు అనేకమున్నాయి. మొదటిది కర్తవ్యపాలన. బ్రహ్మదేవుడు అప్పగించిన సృష్టి విస్తరణ బాధ్యతను, భూలోక పాలనను ఆయన అత్యంత నిష్ఠతో నిర్వహించాడు. ఇది అధికారం ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా ఎలా ఉండాలో నేర్పుతుంది. రెండవది భక్తి మరియు వైరాగ్యం. రాజ్యభోగాలను అనుభవిస్తున్నప్పటికీ ఆయన మనస్సు ఎప్పుడూ భగవంతునిపైనే ఉండేది. అధికారం శాశ్వతం కాదని గుర్తించి సరైన సమయంలో దాన్ని త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం గొప్ప పాఠం. మూడవది ధర్మ ప్రతిష్ఠాపన. ఒక సమాజం సుస్థిరంగా ఉండాలంటే దానికి ధర్మబద్ధమైన నియమావళి అవసరమని ఆయన నిరూపించాడు. ఆయన రూపొందించిన జీవనసూత్రాలు క్రమశిక్షణ కలిగిన సమాజానికి పునాదివేశాయి. నాలుగవది సంతాన పెంపకం. తన సంతానాన్ని కేవలం వారసులుగా మాత్రమే కాకుండా లోకోపకారం చేసే మహనీయులుగా తీర్చిదిద్దడంలో ఆయన విజయం సాధించాడు. ఐదవది ఈశ్వరప్రాప్తి. నిరంతర నామస్మరణ, తపస్సు ద్వారా మనుష్యుడనేవాడు మోక్షాన్ని సాధించవచ్చని ఆయన స్వయం కృషితో చాటిచెప్పాడు. ఈ విధంగా స్వాయంభువ మనువు జీవితం లౌకిక, ఆధ్యాత్మిక రంగాల సమతుల్యతకు నిలువుడద్దంగా కనిపిస్తుంది. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.